स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि शनि कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् भोजयन्नः माया संख्यातुरीयम् परम् अमृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विदिजविषयान् प्राच्य भोगान् सविष्टान् अस्यान्यान् समति विभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् सर्वाण्येतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगत गुणगण पात्वसौ नस्तुरीयः। हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। మనము ఈ అద్వైత ప్రకరణంలో 5వ గౌడ పాదకారిక ప్రారంభం చేసి దీంట్లో జీవుడు ఏ విధంగా ఉత్పత్తి స్థితి లయములు, జీవుడు సృష్టి స్థితి లయం వాటికి దృష్టాంతం అన్నమాట. వాటికి దృష్టాంతం ఎలాగైతే ఘట ఉత్పత్తి, ఘట స్థితి, ఘట లయ. అలాగే వాటి దోషాలు, జీవుడు దోషాలు, సుఖదుఖాదులు, అలాగే ఘటము, ఘటాంతర్గతమైన ఘట లేక ఘటాకాశమందు ఉండేటువంటి దోషాలు దానిలో ఉండే దోషాల గురించి కూడా చెప్పారన్నమాట. రజోధూమాదిభి యుతే. ఇవన్నీ కూడా ఉపాధి వశంగా ఏర్పడిన దోషములే గాని, అంతఃకరణ వశంగా ఏర్పడిన దోషాలే గాని స్వరూపత దోషములేమీ లేవు. అంతఃకరణ దోషాలు ఇక్కడేమో జీవునికి అంతఃకరణ దోషాలని వివేకం చేయకపోవటం బట్టి ఆత్మ ఎందు అనాత్మ దోషాలని ఆరోపించుకొని సుఖీ దుఃఖీ సంసారీ ఇది అనుకుంటాడు. అలాగే ఘటాంతర్గతమైనటువంటి ఈ యొక్క ధూళి రజహ ఇది దోషములు, దుమ్ము ధూళి ఇత్యాది దోషాలు ఆ యొక్క ఘటాకాశానికి వర్తింప చేయడం అనేది వ్యవహారంలో ఉంది కదా. అది ఘటము యందుండే ఆకాశానికి అంటనే అంటదు. అట్లాగనమాట. పరిచ్ఛిన్న భావము ఘట ఆకాశం, ఘటాన్ని బట్టే పరిచ్ఛిన్నం. మహాకాశ దృష్టాంతంలో పరిచ్ఛిన్న భావం లేనే. అట్లాగే బాహ్యాభ్యంతరం వ్యాపించుకొని అవస్థలని వ్యాపించుకొని ఉండేటువంటి మన అనుభవానికి కూడా, సాక్షి అనుభవానికి కూడా ఇలాంటి పరిచ్ఛిన్న దోషములు లేనే. శరీరము, ఇంద్రియాలు, దేహేంద్రియ సంఘాతము, జీవుడు, దుఃఖి, సంసారి, అల్పుడు, పాపి ఇత్యాది దోషాలు కూడా అవస్థాత్రయ దృష్టితో, బాహ్యాభ్యంతర అజ దృష్టితో చూసినట్లయితే, విచారించినట్లయితే మనకి కూడా నేననే వానికి దోషం లేనే. అహం సంసారి అనేది దోషం, అహం సాక్షి అనేది నిర్దోష. నేను సాక్షిని, అంతఃకరణానికి సాక్షిని అనేది దోషరహిత. అంతఃకరణానికి నేను ద్రష్ట అనే అంతఃకరణాన్ని తెలుసుకుంటే చాలు. అంతఃకరణంలో ఉండే సుఖ దుఃఖాదులు ఆగమాపాయి అని తెలిస్తే చాలు, నిర్దోష. మరి అంతఃకరణంతో తాదాత్మ్యం చెంది అంతఃకరణ అవశ్చిన్నమైతే, అంతఃకరణం పరిమిత అయితే అప్పుడు వాడికి నేను జీవుడు, దుఃఖి, సంసారి, దేహేంద్రియమా, ఆకలి దప్పులు, చావు పుట్టుకలు ఇలాంటి దోషాలు వానికి తెలుస్తుంది అన్నమాట. అట్లా ఇలాగా దృష్టాంత దాష్టాంతికములను సామ్యం చేసి చెప్పారన్నమాట. దృష్టాంతం వచ్చి ఈ యొక్క దోషములు, బాహ్య దోషాలు, ఈ దాష్టాంతికంలో ఆత్మయందు సుఖ దుఃఖాది ఆరోపితాలు ఇవన్నీ కూడా
ద్రష్ట అయిన వానికి, సాక్షి అయిన వానికి, చైతన్య స్వరూపానికి లేనే లేదు అని చెప్తూ, దీనిలో ఇదివరకు ఉండేటువంటి ఈ యొక్క ద్వైతవాదులు, అనాత్మవాదులు, వేద విరోధవాదులు, ఉపనిషత్ సిద్ధాంతం తెలియని వారు ఎవరైతే ఉన్నారో తార్కికాదులు వాళ్ళని ఖండన చేశారు. సాంఖ్యులు, తార్కికులు ఇత్యాది. ఈవెన్ మీమాంసకులు కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు కేవలము బాహ్య దృష్టితోనే, శరీరేంద్రియాల దృష్టితోనే వాళ్ళు భావిస్తారు కాబట్టి అవన్నీ ఆ దోషాలు అనేటువంటివి యథార్థంగానే కాదు అని వాళ్ళని కూడా ఖండన చేసి చెప్తూ లాస్ట్ లో ఫైనల్లో ఇంకొక భాష్య భాగంలో ఆ వాదాన్ని నిరసనిస్తున్నారు అన్నమాట. ఇష్యాదులు ఆత్మయందు సమవాయంతో ఉంటాయి అనే దోషం కూడా తప్పు అనిపిస్తుంది. ఇష్యాదులు ఇచ్చ, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత, చేతనాతృతి అని చెప్పలే. గీతలో 13వ అధ్యాయంలో కూడా ఇచ్చ కోరిక, ద్వేషము చూసారా, విద్వేషం చేయడం, శత్రుభావము, అయిష్టము, ఇవన్నీ అంటే రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, సుఖ దుఃఖాలు వీటిలోకి వస్తాయి. ఇవన్నీ ఈ శరీరేంద్రియ సంఘాత విషయమే గాని, అదంతా కూడా క్షేత్ర ధర్మాలే గాని క్షేత్రజ్ఞ ధర్మంగానే కాదు అని గీతలో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఇదంతా కూడా అనాత్మ విషయమే కానీ ఇది నిజంగా స్వరూపం ఎందులోనే లేదు అని ఇష్టాది ఉపజన అపాయ గుణత్వేచ ఆత్మన నిత్యత్వ ప్రసంగ అని దానికి కూడా సమాధానం ఇస్తున్నారు. ఇవన్నీ ఇష్టాదులన్నీ వస్తూ పోతుండేవి, పుట్టిపోతుండేవి. ఇవన్నీ ఆత్మకు గుణములే అయితే అప్పుడు ఆత్మ అనిత్యత్వం, ఆత్మకు అనిత్యత్వ దోషం వచ్చేస్తుంది. ఇష్టాదులన్నీ నిష్ట కలిగినప్పుడు ఎమోషనలీ అంతఃకరణము వికారాలకు లోనవుతుంది. మరి అంతఃకరణ పరంగా నువ్వు దాన్ని ఆత్మగాని అనుకున్నట్లయితే అంతఃకరణాన్ని ఆపాదించుకొని అప్పుడు అది అనిత్యత్వ దోషానికి గురైపోతుంది, ఇష్టాదుల యొక్క వికారాలకి లోనైపోతుంది. అప్పుడు నిర్వికారం అని చెప్పేది వదిలేసి సవికార అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అందుకని అనిత్యత్వ దోషము రాకూడదు అంటే ఇష్టాదులన్నీ సంఘాత విషయమే గాని క్షేత్ర ధర్మమే గాని క్షేత్రజ్ఞుడి విషయంగానే కాదు. నిర్భాలు ఇవన్నీ వివేకం లేకపోవడం బట్టి అవి మనం అలాగా భావించాము, అది నిజంగానే కాదు అని వాళ్ళు ఎదురు తిరిగి ప్రశ్నించారు. అంతేకాదు దేహ ఫలాదివత్ సావయవత్వం విక్రియత్వం చ దేహాదివత్ ఏవైతి దోష అపరిహార్యౌ అని చూపిస్తాడు. అది తెలుసుకోవాల్సి ఉంటుంది. దేహ ఫలాదివత్ దేహమే ఒక ఫలం, కర్మఫలం, దేహమే కర్మఫలం. అలాగే భౌతిక విషయాలు కూడా ఏదైనా సరే పండు, కాయ, అవి ఇవి ఏవైతే ఉందో పాలు కూడా ఒక కర్మ సాధ్యం. అది కర్మ సాధన వల్ల వచ్చింది పాలు. ఎందుకంటే దానికి పశువుకి మేత వేస్తేనే అది పాలు ఇస్తుంది. ఆ పాలు ఏమవుతుంది, చివరికి విరిగిపోతుంది కదా, మజ్జిగ అవుతుంది, పెరుగు అవుతుంది, విరిగిపోతుంది కదా. అది ఏ విధంగా నాశనానికి లోనవుతుందో అలాగే దేహేంద్రియాలు కూడా, ఈ దేహం కూడా, ఈ జన్మ కూడా కర్మల వల్ల తెచ్చుకున్నాం కాబట్టి ఇది కూడా నశించిపోతుంది కదా. ఆ ప్రకారంగా నువ్వు సావయవము అనుకున్నట్లయితే అది వికారాలు చెంది దేహాదుల వలె నశిస్తుంది. దేర్ఫోర్ అనిత్యత్వ దోషం అనేది వస్తుంది. ఈ దోషాన్ని నువ్వు పోగొట్టుకోలేవు ఇట్లాగన్నట్లయితే. అందుకని సావయవము అన్నట్లయితే
ఆ సావయవం వల్ల కలిగేటువంటి వికారాది దోషములో దాన్ని తొలగించుకోవడం అనేది సాధ్యపడే విషయంగానే కాదు. అందుకని నువ్వు దీన్ని కూడా నువ్వు విరమించుకోవాలి. ఈ దోషము నుండి నువ్వు బయటపడాలంటే, ఈ దోషాన్ని నువ్వు వదులుకోవాలంటే ఆత్మ నిరవయవ తెలుసుకో. సావయవ అని తెలుసుకునే కూడదు, నిరవయవ అని తెలుసుకోవాలి. కాబట్టి దేహాదివతు ఏవా ఇది దోషం అపరిహార్యం. అలా దోషం వచ్చినట్లయితే నువ్వు పోగొట్టుకోలేవు. యదాతు ఆకాశస్య అది అవిద్యాద్యారోపిత రజోదు మలవత్వాది దోషవత్వం తదా ఆత్మనః అవిద్యాద్యారోపిత బుద్ధ్యాది ఉపాధికృత సుఖ దుఃఖాది దోషవత్వే బంధమోక్షాదయ వ్యవహారికాన విరుధ్యంతే. అంతేకాదు, ఏ ప్రకారంగా అయితే ఆకాశం ఏందో నువ్వు ఆరోపణ చేసినావు, దుమ్ముందని, ధూళుందని, మలముందని, బ్లూ అని ఇట్లా ఆరోపణ చేస్తారు కదా. ఈ దోషాల వల్ల చూసారా, ఆకాశానికి అంటకపోయినా నువ్వు ఆకాశం ఏంది దోషాలు వేసావు కాబట్టి నీలాకాశం ఇట్లాగా దోషాలు తలమలాదివత్వం అనే దోషాలు వేస్తే ఆకాశానికి అది అంటకపోయినా ఆకాశం మీద ఈ దోషాలు వేసినట్లయితే అది ఆకాశానికి ఏ రకమైనటువంటి చూసారా అంటూ ఉండదు. కాబట్టి దోషం అనేది రాదు. అది నీ యొక్క చిత్త దోషం, నీ భ్రాంతి. అది నీకు అలా తోచింది, అది ఆలోకత్వం. నీకు ఆ విధంగా తోచి నీకు అలా అనిపించిందే కానీ యథార్థంగా మాత్రం ఆకాశానికి నిరవయం కాబట్టి, సర్వవ్యాపకం కాబట్టి, సూక్ష్మం కాబట్టి దానిలో ఎలాంటి రంగు రూపము ఇట్లాంటి దోషాలు ఉండనే. సేమ్ థింగ్ ఆత్మ యందు కూడా అవిద్య చేత అవివేకం చేత ఆరోపించుకున్నటువంటి బుద్ధి, మనసు, ఇంద్రియాలు, దేహము, ప్రాణము ఇలాంటివన్నీ ఉపాధి భేదములన్నీ ఆత్మయందు ఆరోపించుకోవడం బట్టి నీకు సుఖము దుఃఖము, లాభము నష్టము, జన్మ మరణము, షడ్భా వికారాలు, బాల్య యవ్వన కౌమారాది దోషాలు ఇవన్నీ కూడా నిజంగానే కాదు. ఎందుకయ్యా అంటే ఆకాశం వలె ఈ ఆత్మ చైతన్యం కూడా, మన అనుభవం కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా నిత్య సత్యమై ఉంటుంది కాబట్టి దానికి ఆ దోషాలంటేనే అదంతా మనోదోషాలు. ఇదంతా ఏంటి? మనసు దోషం. ఒకవేళ మనసు దోషం కానీ ఎప్పుడు మనల్ని అలాగే పట్టుకొని కానీ కూర్చున్నట్లయితే ఆగమాపాయ ధర్మం లేకుండా, రాకపోకలు లేకుండా, వచ్చిపోవడం అనేది లేకుండా మనసులో కలిగిన దోషం కానీ ఎప్పుడు అలాగా ఉండినట్లయితే మనం ఆ క్షణకాలానికే మాయమైపోతాం, చచ్చిపోతాం. ఇంక ఉండే పనిలే. అట్లా జరుగుద్ది కదా. ఎన్ని చిన్నప్పటి నుంచి మనం ఈ అనిపిస్తూనే ఉన్నాం. ఆటుపోట్లు వస్తూ పోతుందా లేదా? ఒక అలకే ఊరు మునిగినట్లయితే ఇంకా సముద్ర తీరంలో ఉండవలసిన పని అట్లా జరుగుతుందా? అలా వస్తుంది, మళ్ళీ వెనక్కి. అలాగే ఆగమాపాయ ధర్మాలతో కూడుకొని అంతఃకరణలో సుఖ దుఃఖాదుల లాగా తోస్తూ ఉంటుందే కానీ అదొక రకమైనటువంటి 3D చూపిస్తుంటుంది సినిమా. మనం బయట పోయి చూసారా 3Dని చూడడం కాదు, దానికి కూడా ఒక అద్దాలు ఇస్తాడు, స్పెట్స్ ఇస్తాడు. ఇక్కడ వివేకం అనేది పెట్టుకొని చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇదంతా ఉత్తిదే. అందుకని మనసుకి వచ్చేటువంటి, అంతఃకరణానికి వచ్చేటువంటి సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము అనేక రకాలైనటువంటి కర్తృత్వాన్ని సవాల్ చేస్తుంటారు, నేననేవాడిని సవాల్ చేస్తుంటారు. ఆ క్షణకాలంలో వాడు బలహీనతగా ఉంటే, జ్ఞానహీనుడై ఉంటే, జ్ఞానం లేని బలహీనుడుగా కానుంటే
బస్ అటాక్ అయిపోతాడు. అప్పటికి కూడా అవడు, ఆ క్షణకాలానికి మళ్ళీ మూర్ఛితుడు అవుతాడు, మళ్ళీ లేస్తుంటాడు. అప్పటికప్పుడే మూర్ఛితుడు అయిపోయి ఉంటాడు. అప్పుడు మళ్ళా ఎవరైనా నీళ్ళు జల్లినా లేస్తాడు, కాసేపు తర్వాత వాడే లేచి కూర్చుంటాడు, ఏం జరిగింది అనుకుంటాడు. అట్లా మళ్ళీ ఇంకొకసారి కాసుకోవాలి, మళ్ళీ మూర్ఛ అయ్యేదానికి, ఇంకా మూర్ఛితుడు అయ్యేదానికి మళ్ళీ ఇంకొకసారి. ఇట్లా ఎన్నిసార్లు మనం మూర్ఛితులమైపోయి ఉంటాము, సుఖము, దుఃఖము, రాగం, ద్వేషం ఇత్యాదులు. అయినా సరే మనం పోలేదుగా, అవి వస్తున్నాయి, మనం మాత్రం పోలే. శరీరం శరీరమైతే పోతాం, అందులో మనసు ఆటుపోట్లకి మనం పోము. శరీరేంద్రియాదులు మాత్రం ఎప్పుడైనా దాని పవర్స్ తగ్గితే మాత్రం శరీరం వదిలేస్తాం. మనసు మాత్రం అట్లాగేం కాదు, ఇంకో శరీరంలో మళ్ళీ మొలకెత్తుతుంది. అట్లాగా ఆగమాపాయి ధర్మం అది, అంతఃకరణ ధర్మం అది. నేను తత్సాక్షి ద్రష్ట అని తెలుసుకున్నంతవరకు మనిషికి ఈ రకమైనటువంటి అవిద్య భ్రాంతి వదలనే వదలదు. ఇదంతా అప్పుడు తెలుస్తుంది మనకి, బుద్ధి ఆది ఉపాధి కృతం మనకి. ఇది మనసు వల్ల బుద్ధి వల్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క అధ్యాసే గాని, అధ్యాస దోషములే గాని మరొకటిగానే కాదు, అప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకనే ఈ దోషమే కాని ఉండినట్లయితే బంధమోక్షాదయ వ్యావహారికాన విరుద్ధండి. కాబట్టి ఇవన్నీ కూడా బంధమోక్షాలన్నీ కూడా వ్యావహారికమని తెలిసిపోతుంది. అందువల్ల ఇది విరోధంగానే కాదు, ఇది అంతఃకరణానికి వచ్చింది కాబట్టి, అంతఃకరణానికి వచ్చిపోతుంటుంది కాబట్టి బంధము మోక్షము కూడా అంతఃకరణ పక్షంలోనే చెప్పబడింది. బంధ మోక్షాలు కూడా మనకు మనసును బట్టే చెప్పారు కానీ మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో ఇది మనసు గురించే, మనసు విషయంలోనే. అందువల్ల జ్ఞానం కలగాలన్నా మనసుకే, అజ్ఞానం కలగాలన్నా మనసుకే, బంధం కలగాలన్నా మనసుకే, మోక్షం కలగాలన్నా మనసుకే. కాబట్టి ఆత్మకి బంధ మోక్షములు లేవు అని తెలిసిపోద్ది. అప్పుడు ఆత్మకి బంధం వచ్చింది కదా, ఆత్మకి మోక్షం వచ్చింది కదా అనేటువంటి విరోధం కూడా లేనే లేదు. మనోపక్షం అదంతా. మనసులోనే ఆరోపాలు జరిగినాయి, మనసులోనే ఆరోపాలు తొలగినాయి. కాబట్టి ఆత్మకు కొత్త రకమైనటువంటి మోక్షం కానీ, కొత్త రకంగా వచ్చేటువంటి బంధం కానీ అట్లాంటిది ఏమీ లేనే లేదు అని మనకు అర్థమైపోతుంది. ఈ రకమైన పాయింట్స్ కానీ మనం విచారం చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఎంతవరకు ఈ అద్వైతం చెప్పినట్టుగా, ఉపనిషత్తు చెప్పినట్టుగా ఇంకెక్కడా ఏ మత గ్రంథాలు కూడా ఏమి చెప్పాల. అది రియాలిటీ చెప్పేస్తుంటది అన్నిటికీ. బంధం ఒక రియాలిటీనా, బంధ నివృత్తి ఒక రియాలిటీనా కాదు. ఇదంతా చూసారా, అదంతా కూడా భ్రమలో భాగమే, అవిద్యలో భాగమే అని కూడా తెలియకుండా వాళ్ళు దానిలోనే ఉంటారు. కాబట్టి అప్పటికి కూడా వాళ్ళకి యథార్థం తెలియకుండానే అయిపోయింది వాళ్ళ జీవితాలు. ఈ విషయం కూడా, ఈ సత్యాన్ని కూడా ఉపనిషత్తు బయట పెట్టేస్తుంది అనమాట. బంధ మోక్షాదులు అది వ్యావహారికమే గాని ఈ పరమార్థం సత్యము కానే కాదు, విరుద్ధి. దేర్ఫోర్ ఈ విరోధం కూడా లేదు అనమాట. నిజంగా నీకు మోక్షం వచ్చింది, బంధం వచ్చింది అనేది లేనే లేదు. అంతేకాదయ్యా, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సింది. సర్వవాదిభి, ఎంతమంది వాదం చేస్తుంటారో, ఎంతమంది వాదోపవాదాలు చేస్తుంటారో వాళ్ళ విషయం కూడా తెలుసుకోవచ్చు. అవిద్యాకృత వ్యవహార అభ్యుపగమాత్ పరమార్థ అనభ్యుపగమాచ. కాబట్టి ఈ యొక్క దేహాత్మ వ్యవహారాలకు చెందిన బంధం కానీ, మోక్షం కానీ ఇవన్నీ కూడా విరోధం కాదు. కాబట్టి ద్వైతం కానీ అద్వైతం కానీ, ఈ ద్వైతాద్వైత వాదము చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో రెండే ఉంటాయి లోకంలో, ద్వైతం కానీ అద్వైతం కానీ. కానీ ద్వైతం మాత్రం ఎక్కువ వాదం చేస్తుంది, అద్వైతం మాత్రం తక్కువ వాదం చేసి ముగిస్తుంది పని. ఎక్కువ వాదం చేసి ముగింపు ఉండదు వాళ్ళకి. ఎవరికి?
ముగింపు పలకవలసిన వాళ్ళు అద్వైతివే. ఎక్కువ వాదం చేస్తే కూడా ముగింపు రాదు వాళ్ళకి. ఎవరికే? ద్వైతులు. ఇంకా మిగిలే ఉంటుంది. ఇంకా బ్యాలెన్స్ లోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి 100% ఇంకా మిగిలినా సరే ద్వైతవాదంలో 100 కావచ్చు, 1000% కావచ్చు, ఇంకా పెండింగ్ అలాగే ఉన్నా సరే అసలు వాదం చేయకుండానే అద్వైతం దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. అద్వైతం దాన్ని జ్ఞాతే ద్వైతం న విద్యతే. చూసారా? ఉపదేశాదయం వాద. చూసారా? జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇవన్నీ వాదోపవాదాలన్నీ కూడా యథార్థ జ్ఞానం, పరమార్థ జ్ఞానం తెలిసిన వెంటనే అదంతా ఏమైపోతుంది? మట్టుమాయమే, కనిపించకుండా పోతుంది. ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టవలసింది ఇదే. ముగింపు పలకవలసింది ఎవరో? అద్వైతం. అట్లా అన్నమాట. ఈ విధంగా ఈ రకంగా ద్వైత అద్వైతవాదులందరూ కూడా లౌకిక వైదిక వ్యవహారము అజ్ఞానం చే కల్పించబడినదని ఒప్పుకోవాల్సిందే. పరమార్థముగా వ్యవహారం లేదని కూడా అంగీకరిస్తున్నారు. చివరికి వస్తే ఇదంతా పరమార్థంగానే ఎవరికైనా టైం తీసుకుంటుంది, లేట్ అవుతుందే గాని ముగింపు మాత్రం ఉంటుంది. దీనికి ద్వైతులకైనా అంతే టైం తీసుకుంటుంది. ఇంకా చాలా కాలం, చాలా జన్మలు, చాలా సాధనలు, చాలా జ్ఞానంలో మగ్గుతూ ఉంటారు. చాలా కాలం మగ్గి చివరికి ఇదంతా ఉత్తిదే అని తెలుసుకోవాలి. ఫైనల్ అర్థమైందా? కాకపోతే ఈ ఎక్సర్సైజ్ ఎక్కువైనాయి. అర్థమైందా? శ్రమ ఎక్కువైపోయింది. ముందే చెప్పుకుంటే, ముందే తెలుసుకోవాలంటే ఆ జీవితం కాస్త మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది 100 టెంకర జీవితాలు. ఇట్లా ద్వైతవాదులు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఎంత వాదాలు చేస్తారు. ఇలా ఎవరైనా ఏ ధర్మాల్లో ఉండేవాళ్ళైనా ఇట్లాగా యథార్థం తెలియనంత కాలం ఆ విధంగానే దాంట్లోనే పడి ఉంటారు. చివరికి ముగింపు పలకవలసింది అద్వైత జ్ఞాన దృష్టి. ఇది వ్యవహారము, పరమార్థం కాదని తెలియాలి. ఇది వ్యవహారమే, ఇది పరమార్థం కానే కాదు అని తెలిస్తే అప్పుడు వాడికి శాంతి. అంతవరకు అదంతే. ఇది ఎవరైనా అంగీకరించవలసిందే. ఇది ఎవరైనా అంగీకరించవలసింది. కాబట్టి ఇదంతా కూడా వ్యవహార మాత్ర విషయాలని తెలిసేంత వరకే గాని అది చూసారా అప్పటి వరకే ఇదంతా ఉంటుంది. పరమార్థం తెలియగానే మాయమే. కాబట్టి లౌకిక వైదిక వ్యవహారము ఈ ప్రకారంగా విద్యాకృత వ్యవహార అభ్యుపగమాత్ పరమార్థ అనభ్యుపగమాత్ అంటారు. కాబట్టి ఇదంతా కూడా పారమార్థికంగా లేనే లేదు అని వాళ్ళు చక్కగా తెలుసుకొని ఉన్నారు, ఒప్పుకున్నారు, అంగీకరించారు వాళ్ళందరూ. తస్మాత్ ఆత్మభేద పరికల్పన వృధా ఏవ తార్కిక క్రియతే. వాడికి సమాధానం. ద్వైతవాదులు కదా వాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే స్కూల్స్ ఆఫ్ థాట్స్ అంటారు. ఫిలాసఫర్స్ అనేక రకాల స్కూల్స్ ఉన్నాయి. ఈ రకంగా తర్క, చూసారా, సాంఖ్య, యోగ ఇట్లాంటి వాదులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆత్మభేద పరికల్పన అనేది, ఆత్మభేదం అనేది, ఆ కల్పన అనేటువంటిది వృధా వేస్ట్ అయ్యారు. అనేక ఆత్మలు ఉన్నారు అనేది ఒకటి, లేకపోతే జీవుడు దేవుడు అనేది ఒకటి, కాబట్టి ఆత్మ పరమాత్మ అనేది ఇంకొకటి. ఇలాంటి ఆత్మభేద పరికల్పన అనేది వృధా వేస్ట్ అయ్యేదంతా దండగా అని ఈ తార్కికులు చేసేటువంటివన్నీ ఇదంతా కూడా అపసిద్ధాంతం, వృధా సిద్ధాంతమే గాని ఇదేమి పరమార్థ విషయంగానే కావున ఆత్మయందు తార్కికులు, సాంఖ్యాదివాదులు ఎంతమంది ఉన్నారో అంతమంది చూసారు వ్యర్థంగా కల్పిస్తున్నారు అని మనకి స్పష్టమవుతుంది. ఇది 5వ కారికకి భాష్యకారులు విస్తారంగా చర్చ చేసినారనమాట.
కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే భాష్యకారులు దాన్ని చూపిస్తారన్నమాట, ఎక్కువ చేసి చూపిస్తారు. ఇట్లా ఉండేవాళ్ళు వాదాల్లోని, అట్లా వాదాలు ఉండేవి. ఆ వాదాలే ఇప్పుడు చిల్లర మతాలుగా కనిపిస్తుంటాయి. చిల్లర మతాలు అప్పుడేమో సిద్ధాంతవాదాలు, వాళ్ళకి ఒక శాస్త్రం అవన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడేమో కొన్ని మతాల్లాగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ వాదాలే తీసుకుంటారు. అందుకని అంతా వాటికి అన్ని కూడా సాదృశ్యం ఉంటుంది, సైమల్టీస్ ఉంటుంది అన్నిటికీ. అది క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, లేకపోతే ఇక మన లోకల్గా ఉండేటువంటివి కావచ్చు, శైవవాదం, వైష్ణవవాదం, శాక్తేయవాదం, ఆ వాదం ఈ వాదం అంతా కూడా సైమల్టీస్ ఉంటుంది. చూసారా, అన్ని ఒక సారూప్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వేద విరుద్ధ వాదాలు అని తేలిపోతాయి. అవతారిక కథం పునః ఆత్మభేద నిమిత్త ఇవ వ్యవహార ఏకస్మిన్ ఆత్మన విద్యాకృత ఉపపద్యతే ఇది ఉచ్యతే. ఈ విషయంలో వాళ్ళు చెప్తున్నారు. అయితే మరి ఆత్మభేద నిమిత్తం వల్ల ఏర్పడినటువంటి వ్యవహారాలు, ఈ వ్యవహారాలు ఏర్పడేదానికి కారణం ఏంటంటే ఆత్మభేదం వల్ల ఏర్పడింది వ్యవహారం. ఆత్మభేదం వల్ల ఏర్పడింది. మనిషికి ఎప్పుడైనా సరే భేదం ఉంటేనే వ్యవహారం వచ్చేసేది, భేదం లేకపోతే వ్యవహారం రాదు. అందుకని దేవభేదం కావచ్చు, మనోభేదం కావచ్చు, సరే దేవతాభేదమైనా కావచ్చు, మనసు భేదమైనా కావచ్చు. ఈ రెండు విషయాలలో మనుషులకి వ్యవహారం పుట్టుకొస్తుంది అనమాట. వ్యవహారం పుట్టుకొస్తుంది. అదే ఇదే ఒక రకంగా చూస్తే శాస్త్రీయంగా అనుకోండి, శాస్త్రీయంగా అయితే దేవతా భేదం ఉంటుంది. శాస్త్రీయం కాదు అనుకోండి, శాస్త్రీయంగా మానసిక భేదం ఉంటుంది అనుకోండి, దాంట్లో కూడా భేదం ఏర్పడు. మనోభేదం వల్ల వ్యవహారం పుట్టుకొస్తుంది, దేవతా భేదం వల్ల వ్యవహారం పుట్టుకొస్తుంది. ఈ లోకంలో అదే మనం చూస్తున్నాం. దేవతా భేదం అంటే నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, బస్ చీలిపోయారు మనుషులు, రెండు అయిపోయినారు. అర్థమైందా? నాకు ఇది ఇష్టమో నీకు అది ఇష్టమో, రెండు అయిపోయినారు అంతే. చూసినారా, మనస్సు భేదం వల్ల వ్యవహారాలు వస్తాయి, దేవతా భేదం వల్ల వస్తుంది. అందుకనే ప్రకారంగా మనం చూస్తున్నాం. ఒకటి లౌకికము, ఒకటేమో శాస్త్రీయము అనుకుందాం. అట్లాగే ఈ రెండు కూడా వ్యవహారానికి మించి ఏమీ లేదు, ఇద్దరు వ్యవహారమే అనమాట. అందుకని మనసు భేదం మనం చూస్తున్నాం కదా, నాకు ఇది ఇష్టమో నీకు ఇది ఇష్టమో అని చూస్తున్నాం కదా. అందువల్ల ఇష్టానిష్టాలు అనమాట. ఇష్టానిష్టాల వల్ల వ్యవహార భేదము, అలాగా దేవతల వల్ల వ్యవహారం, నా దేవుడు నీ దేవుడు అనుకునేది ఎట్లా వచ్చేస్తున్నాను. అట్లా లోకంలో ఈ రెండిటి వల్లనే వ్యవహారం ఉంది. రాగద్వేషాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణం ఈ భేదమే. ద్వైతం అన్నా ఒకటే, భేదం అన్నా ఒకటే, అంతా ఒకటే అనమాట. కొట్లాటికి, విద్వేషాలకి అన్నిటికి కారణం ఇదే. చూస్తున్నాం మనం. అర్థమైందా? వీధిలో వీధిలో ఇరు మతాల వాళ్ళు దెబ్బలాడుకుంటుంటారు. నా మతం నా దేవుడు అని, నా మతం నా దేవుడు అని. సరే, అది ముగించుకొని ఇంట్లోకి రాగానే ఇక్కడ దెబ్బలాడుకుంటుంటారు. ఏంటారు కర్మ, అక్కడ దెబ్బలాడుకుంటున్నారు, కొట్లాట జరుగుతుంది, అక్కడ ఫైటింగ్. ఇక్కడేంటి ఇంట్లో అంటే నాకు ఇష్టమైంది ఆమె చేయలే అని వీళ్ళు. రెండు దెబ్బలాటేగా, రెండు చూసారా. లోపల బయట ఏముంది, భేదములే ఉన్నాయి, దెబ్బలాటలు వచ్చేసి. అట్లా అనమాట. నువ్వు దేవుడి విషయంలోనూ దెబ్బలాడుకుంటువి, ఇక బాహ్య విషయాలు భావాల విషయాల్లోనూ దెబ్బలాడుకుంటువి. కాబట్టి అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి అనమాట. దెబ్బలాట లేని చోట కనిపించటం లేదు. అట్లా అనమాట.
మనసులోనే ఉండేవాడు మనిషి, మనసుతో ఉండేవాడు రెండు భావాలతో దెబ్బలాడుకుంటుంటాడు. సడన్లీ కూర్చున్న వాడే వాడి నెత్తి మీద మొట్టకాయలు వేసుకుంటుంటాడు, నేను చేసిన తప్పని. అంటే ఇన్సైడ్ కూడా వాడి వంతటి ఇన్సైడ్ కూడా వాడికి రెండు భావాలు ఒకదానికొకటి క్లాష్ అయిపోయి దెబ్బలాడుకుంటాడు. చూసినారా? అంటే ఒక మనసు, చూసారా, రెండు ఆలోచనలు, ఒక మనసు రెండు తలంపులు ఉన్నాయి. ఇద్దరు మనుషులు, రెండు మనసులు, రెండు తలంపులు ఉన్నాయి. బయట రెండు భావాలు, ఆస్థ అంటారు, అది విశ్వాసాలు ఉన్నాయి బయట ప్రపంచం. అన్నిటికీ కారణం ఎవరో? భేదమే. ఆ భేదాన్ని కలిగించేది అంతఃకరణం. అంతఃకరణమే కలిగిస్తుంది. కనుక ఇక్కడ కథం పునః ఆత్మభేద నిమిత్త వ్యవహార ఏకస్మిన్ ఆత్మనే అవిద్యాకృతో ఉపపద్యతే. అందువల్ల ఈ ధర్మాధర్మాలు సుఖదుఖాది వ్యవహారములు ఆత్మభేదం నిమిత్తముగా అన్నట్లుగా ఉంది అంటాడు. ఆత్మ ఒక్కటే కదా, సర్వభూతములు సమానమే కదా, బాహ్యాభ్యంతరములు అజస్వరూపమే కదా, సూది మనమోపల సందు లేకుండా ఉన్నటువంటిది ఒకే ఒక తత్వం కదా, అద్వైతమే కదా, ద్వైతరహితమే కదా, సజాతి విజాతి సగత భేద రహితమైన తత్వం ఒకటే కదా, నిరవయం కదా, ఆకాశం వలె సర్వవ్యాపం కదా. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? భేదం ఎందుకు వచ్చింది? తెలుసుకునేవాడిని బట్టి భేదాలు వస్తాయి. ఒకటి తెలుసుకునేవాడు ఒక రకంగా తెలుసుకున్నాడు, ఇంకోటి తెలుసుకునేవాడు ఇంకో రకంగా తెలుసుకున్నాడు, దానివల్ల భేదాలు వస్తున్నాయి అన్నమాట. తెలుసుకునేవాడే లేకపోతే భేదాలు ఉండనే. ఎప్పుడు వరకు అయితే తెలుసుకునేవాడు ఏమని తెలుసుకోవాలంటే, తెలుసుకునేవాడే ఆత్మ తెలుసుకుంటే భేదాలు లేవు. ఆత్మను తెలుసుకున్నాడంటే భేదాలు వస్తాయి. తెలుసుకునేవాడే ఆత్మ అంటే భేదాలు రావు. ఆత్మను కానీ తెలుసుకున్నాడంటే భేదాలు వచ్చేస్తాయి. ఎందుకని? తెలుసుకోవడం బట్టి. మరి తెలుసుకునేవాడే ఆత్మ అన్నప్పుడు అది తెలుసుకున్నట్టు కాదు, అది అయ్యున్నట్టు. ఇక్కడ రాదు. కానీ తెలుసుకునే వాళ్ళంతా ఆత్మను తెలిసేసుకుంటున్నారు, రెండు రకాలుగా అయిపోతుంది. అర్థమైందా? తెలుసుకునేవాడు ఆత్మని తెలిసేసుకుంటున్నాడు, విదితమని అవిదితమని ఇదని అదని భేదాలు వస్తున్నాయి. తెలుసుకునేవాడు ఎవరు అని తెలుసుకున్నాడు అనుకోండి, భేదములు రావు. అట్లా అన్నమాట. అందుకని ఆత్మ భేద నిమిత్తమో అన్నట్లున్నది. కానీ ఆత్మ ఒకటే అయితే అజ్ఞానం చేయి వ్యవహారం కల్పింపబడినదని. మరి ఆత్మ ఒకటే అయినప్పుడు అజ్ఞానంతో కల్పింపబడినదని మీరు ఎలా చెప్పగలుగుతారు? నిజమేనయ్యా, అజ్ఞానం చేతనే కల్పించుకున్నారు. ఎందుకయ్యా అంటే ఉన్నది ఒకటే. ఉన్నది ఒకదానిలో ఈ వ్యవహారాలకు కారణం ఏంటి? ఈ సుఖ దుఃఖాలు ఏంటి? ధర్మాధర్మాలు ఏమిటి? అన్నిటికీ ఎవరు ఏమిటి? ఈ ఆత్మభేదం ఎందుకు కలగవలే అంటే, చూసారా, ఆరోపం వల్ల కలిగింది, అజ్ఞానం వల్ల కలిగింది. ఉన్నదన్నట్టుగా తెలియక, తానెవరో అదెవరో తెలియక కలిగింది. అందువల్ల తెలుసుకునేవాడు తన్ను తాను తెలుసుకోవాలి కానీ నేను అయ్యే ఉన్నానని. తెలుసుకునేవాడే ఆత్మ అని తెలుసుకోవాలి కానీ తెలుసుకునేవాడు మరొక్కదాన్ని తెలుసుకున్నట్లయితే ఇదే గతి. తెలుసుకునేవాడు మరొక్కదాన్ని తెలుసుకున్నట్లయితే వాడికి ఇదే పట్టేది గతి. దాని సమాధానం చెప్పి రీతి ఉచ్యతే రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వై ఆకాశశన భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వై ఆకాశశన భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః
రూపము కార్యము సమాఖ్య అంటే పేరు. నామ రూప కార్యం కర్మ. నామ రూప కర్మ ఈ మూడే ఉంటుంది ప్రపంచంలో. నామ రూప కర్మ. నామం ఉంటే రూపం ఉండాలి, రూపం ఉంటే నామం ఉండాలి, రూపం ఉంటే పేరుండాలి, పేరుంటే రూపం ఉండాలి. దేర్ఫోర్ కర్మ ఉంటుంది అనమాట. నామ రూపములు లేక కర్మ లేదు. కర్మ చేయాలంటే నామరూపాలు ఉండాలి. కర్మ చేయాలంటే ఏమన్నా, అందుకనే చెప్పింది అలా అంటున్నావు కాబట్టి అర్థమైందా. ఆ పేరు వచ్చింది కాబట్టి రూపం ఉండాలి. బయట ఉన్నదో లేదో కానీ నీ మనసులో మాత్రం ఉండిపోద్ది. ఏదో ఒకటి ఉంది, యక్ష రూపంలో అయినా ఉంది నీ మనసులో ఏదో ఒకటి. అర్థమైందా. అదృశ్య దేవత అంటాం. అదృష్ట దేవత కాదు, నీకు అదృశ్య దేవత ఉంది. ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నాం మైండ్లో. అందుకని అరిచావు. అరిచింది లోపలికి అరిచావో బయటకు అరిచావో అది కూడా నాకు అర్థం కావట్లా. లోపలికి అరిస్తే లోపలికి కదా మైక్ పెట్టుకోవాల్సింది. లౌడ్ స్పీకర్ ఎక్కడ పెట్టుకోవాలి, లోపలికి పెట్టుకోవాలి. అర్థమైంది. లౌడ్ స్పీకర్లన్నీ తిప్పుకొని చెవులకు పెట్టుకున్నావు అనుకోండి బాగుంటుంది కదా. నువ్వు బయటికి పెట్టావు అంటే బయట ఉన్నాడని అర్థం. నీకు బయట ఉన్నాడంటే కాలం దేశం వస్తువులు అన్నీ ఉండాలిగా. ఏ కాలము ఏ దేశము అవన్నీ ఉండాలి కదా. టైం స్పేస్ ఇవి లేకుండా లేవు కదా. దేర్ఫోర్ అది కన్ఫ్యూషనే, ఇది క్లారిటీ లే. కానీ చేసే పని మాత్రం కర్మే చేస్తున్నావు. పేరు పెట్టి పిలిచినావు, రూపం భావన చేసుకొని ఉంటావు, చేసేదంతా కర్మ. కాబట్టి ఇక్కడ వ్యవహారం ఇది నామ రూప కర్మ. ఈ రకంగా ఈ వేరువేరుగా ఉంటుంది ఇవన్నీ. ఒకదానికొకటి నామము రూపము కర్మ ఇది వేరువేరుగా ఉంటుంది అని నువ్వు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. విద్యంతే తత్ర తత్రవై. అయితే మరి ఆకాశన భేదో అస్తి, కానీ ఆకాశంలో భేదం లేదుగా. ఆకాశంలో భేదం లేదు కాబట్టి రూపకార్య సమాఖ్యాశ్చ. రూపకార్య సమాఖ్యములు అంటే నామ రూప కర్మలు చెల్లుబడిగావు. వర్తించు ఆకాశం మీద. ఎక్కడెక్కడ నామరూప కార్యములు ఉంటాయో అక్కడక్కడ భేద వ్యవహారములు ఉండును. ఇదే తెలుసుకో. నామరూప కర్మలు ఉన్న చోట భేద వ్యవహారములు చూసారా అది ఉంటుంది. అది నిజమే. అయితే ఆకాశంలో ఏం చేస్తావు? ఆకాశనే భేదం వస్తే ఆకాశంలో భేదం లేదు కాబట్టి నామ రూప కర్మలు లేవు. ఆకాశంలో భేద కర్మలు లేనే. సేమ్ థింగ్ తద్వజ్జీవేషు నిర్ణయ. అలాగే జీవులు యందు కూడా నువ్వు నిశ్చయం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. జీవులు ఉన్నారు కదా, నేననేవాడు, తెలుసుకునేవాడు, నవద్వారపురం ఎందుండేవాడు, కంటితో చూచువాడు, చెవితో వినువాడు, తెలుసుకుని బుద్ధితో తెలుసుకునేవాడు. ఇతరులలో ఇలాగే నిర్ణయం చేయాలి. ఎక్కడ నామరూప కార్యములు ఉన్నాయి, ఎక్కడ భేదము లేదు అని. దేహంలో భేదాలు ఉన్నాయి, దేహానికి సాక్షిలో భేదములు లేవు. దేహానికి సాక్షిలో భేదములు లేవు, దేహానికి సాక్షిలో దేహంలో భేదములు ఉన్నాయి. అట్లా వాదేసుకోవాలి. ఉదాహరణకి నేనెవరు అని చెప్పేసి, నేనెవరు అని చెప్పగానే ఎవరైనా సరే దేహాన్ని చూపించినా నువ్వు దేహాన్ని చూపించావు, అది నేను కాదు. కన్ను చూపించినా అది కన్ను అయ్యున్నది నేను కాదు. చెవి చూపించినా అది చెవి అయ్యింది నేను కాదు. అలాగా అన్ని అవయవాలను చూపించి నేను అనలేవుగా. అప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క నేనైతే అనంతమైన నేను అవ్వాలిగా. కాబట్టి లోపల మాంసం ముద్దుంది, ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, మజ్జ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని నేనుల. బయట చర్మం ఉంది కదా, అవయవాలు ఉన్నాయి కదా, అవి నేనులా. కాబట్టి అవయవాలకు ఆల్రెడీ పేర్లు ఉన్నాయిగా, అన్ని పేర్లు ఉన్నాయిగా. బట్ నేనెవరు?
అప్పుడు మనం తెలుసుకునేవాడే నేను. తెలుసుకునేవాడు ఎక్కడుండి తెలుసుకుంటున్నాడు? దేన్ని తెలుసుకుంటున్నాడు అంటే బుద్ధిని తెలుసుకుంటున్నాడు. బుద్ధిని తెలుసుకునేవాడు ఎక్కడ నుండి తెలుసుకుంటున్నాడు అంటే చెప్పలేవు. బుద్ధిని వ్యాపించుకొని తెలుసుకుంటున్నాం. కాబట్టి నేను వ్యాపకముగా ఉందే గాని వ్యాపకంగా ఉండేదానికి కాలదేశాదులు మీరుంటుంది కదా. అందువల్ల ఆకాశానికి భేదం ఎలా లేదో తెలుసుకునేవానికి భేదం. తద్జీవేషు నిర్ణయ సేమ్ థింగ్. అట్లాగా ఈ యొక్క జీవేషు, ఈ తెలుసుకునే వాళ్ళలో నవద్వారపురములు ఎందు ఉండేవాడిలో నేననేవాని ఎందు ద్రష్ట ఎందు చూసారా, ఇదే నిర్ణయం చేయాలి. ఎక్కడి వరకు నామరూపాలు, ఎక్కడి వరకు అనాత్మ విషయము, ఎక్కడ ఆత్మ విషయమయ్యున్నది, ఆత్మయ్యున్నది అని ఆత్మానాత్మ వివేకం తెలుసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఆకాశానికి ఎలా భేదం లేదో తెలుసుకునేటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మకు కూడా తెలుసుకునేవానికి కూడా ఏ భేదములు లేదు. దేహేంద్రియాలకి పేరు రూపం కర్మ వచ్చింది కానీ తెలుసుకునేవాడికి పేరు రూపం కర్మ లేదు అని చూపించేవాడుగా తెలుసుకునేవాడుగా ఉన్నాడు అని మనకి ఆ స్పష్టత కలుగుతుంది, వస్తుంది అని చెప్పేసి తద్వజ్జీవేష నిర్ణయ అని చెప్పేసి దృష్టాంత ద్రాష్టాంతికాలు. యథా ఆకాశే ఏకస్మిన్, ఒకే ఆకాశంలో ఘట కరకాది అపవరకాది ఆకాశానాం అల్పత్వ మహత్వత్వాది రూపాన్ని విద్యంతే తదా కార్యం, అది కార్యం అంటారు. ఒకే ఆకాశంలో బాహ్యాభ్యంతరములు వ్యాపించుకున్న ఆకాశం ఎందు దాన్ని ఆకాశము లోపలున్నా బయటున్నా అది విలక్షణమయ్యే అసంగమయ్యే నామరూపరహితమయ్యే నిర్వయమయ్యే ఉన్న ఆకాశం కదా. దాంట్లో ఘట కరకాదులు ఉన్నాయి, ఉపాధి విషయాలు. ఘటం అంటే కొండ, కరకం అంటే చెంబు లేకపోతే రూము, అట్లా అపవరకము గదులు ఇట్లా పేరు. అది దాంట్లో ఉండే ఆకాశం సమానంగానే ఉంటుంది. అన్నిట్లో ఉపాధులు మాత్రం భేదములుగా ఉంటాయి. ఉపాధులు మాత్రం భేదములుగా ఉంది, ఆకాశం మాత్రం సమానంగా ఉంది. కాబట్టి అల్పత్వము మహత్వము అనేటువంటిది ఉపాధులకు చెందిందే కానీ ఆకాశానికి చెందింది కాదు. అల్పత్వము అంటే చిన్న ఆకాశము చూసారా, ఉపాధిని బట్టి మహా ఆకాశము చూసారా, మహా ఆకాశము వ్యాపించుకున్నది. ఇట్లాగా ఈ రకంగా వ్యవహారం ఉంది. భేదానికి వీలవుతుంది, భేదానికి గురవుతున్నట్టుగా ఉంది కదా. అదంతా కూడా ఉపాధి దోషముల వల్ల, ఉపాధి భేదముల వల్ల ఏర్పడినది. దేర్ఫోర్ కార్యం అంటారు. దాన్ని ఏమంటారు? కార్యం. ఉదక ఆహరణ ధారణ శయనాది సమాఖ్య, ఈ విధంగా దాని కార్యం ఎలాంటిది అంటే ఉదక ఆహరణ నీళ్లు తీసుకురావడం, ధారణ దాంట్లో పోయడం కొండలో, శయనాది చూసారా పడుకోవడం, రూములో పడుకోవడం. రూమ్ ఉంటే పడుకుంటారు. ఎక్కడైనా కూర్చునేదానికి లేకపోతే నీళ్లు పోసేదానికి నీళ్లు తెచ్చేదానికి ఉండేదంతా ఉపాధులే, ఉపాధిగత వ్యవహారం ఇది. అలాగే సమాఖ్యాస్య, ఈ రకమైనటువంటి పేర్లతో ఉండేటువంటివన్నీ వ్యవహారములన్నీ కూడా ఘట ఆకాశ కరకాకాశ ఇత్యాద్యా ఈ విధంగా ఘటాకాశమని కరకాకాశమని ఆ విధంగా రూమ్ ఆకాశమని ఇది పేర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉపాధి కృత, ఉపాధి వల్ల ఏర్పడినటువంటి పేర్లు వ్యవహారము. పేర్లు వ్యవహారం తత్కృతాశ్చ భిన్నా దృశ్యంతి, వేరుగానే ఉంటాయిగా ఆ వ్యవహారాలు, ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయన్నమాట. రూమ్ ఆకాశం అయితే పడుకునేదానికి కూర్చునేదానికి, కొండ ఆకాశం అయితే నీళ్లు తెచ్చుకునేదానికి, గ్లాస్ ఆకాశం అనుకోండి తాగేదానికి. అట్లాగా వేరుగా మనకి తెలుస్తుంది, కనిపిస్తుంది. తత్ర వై వ్యవహార విషయ ఇది అర్థ. ఆయా వ్యవహారాలను బట్టి
అది మనకు తెలుస్తున్నది. నామ రూప కర్మలు అన్నమాట. సర్వ అయం ఆకాశే రూపాది భేదకృత వ్యవహార నా పరమార్థ. అయితే ఈ వ్యవహారం అంతా రూపాది భేదములతో, పేర్లు భేదములతో ఉండేటువంటి వ్యవహారం అంతా కూడా యథార్థం కాదు. ఉపాధిని బట్టే, దేన్ని బట్టే కాబట్టి కొండకి మట్టే మెయిన్ అనుకోండి, మూలం. ఆయన ఒక మట్టి ముద్ద పెట్టుకొని దాంట్లో నీళ్లు చేయాలి. అందువల్ల ఆ మట్టితో కొండ చేసినప్పుడే నీళ్లు తెచ్చుకోగలరు. అందువల్ల అక్కడ పరమార్థం అనేటువంటిది ఏమీ లేనే లేదు. అంతా మట్టితో చేయబడిన కొండల వల్ల వ్యవహారం ఏర్పడింది. పరమార్థ విషయమే కాదు అది, చివరికి మన్నే మిగిలేది. అట్లా ఇక్కడ కూడా ఉపాధుల వల్లనే ఈ భేద దృష్టి అంతా ఏర్పడింది. నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు, ఆ మతం, ఈ మతం, ఆ ధర్మం, ఈ ధర్మం అని స్త్రీ పురుషాది భేదములు, దేవతల దగ్గర నుంచి మనుషులు, పశుపక్షాది భేదాలు ఉపాధుల వల్ల ఉన్నాయి. కానీ వ్యవహారం అంతా భేదములంతా స్వరూపత ఏ భేదములు, ఎట్లాంటి భేదాలు. కాబట్టి పరమార్థ ఆకాశన భేద అస్తి. పారమార్థికంగా చూసినట్లయితే, యథార్థంగా చూసినట్లయితే ఆకాశానికి ఎలా భేదములు లేదో ఆత్మకు కూడా భేదములు లేనే లేదు అని సిద్ధిస్తుందయ్యా. నచ ఆకాశ భేద నిమిత్త వ్యవహార అస్తి అంతరేణ పరోపాధికృతం ద్వారం. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఇతర ఘటాది ఉపాధులు ఉన్నాయి కదా, దాని చేత జరిగబడేటువంటిది, ఈ దాని వల్ల జరిగేటువంటివన్నీ ఏవేవి వ్యవహారాలు ఉన్నాయి దాన్ని మినహాయిస్తే ఆకాశములో మాత్రం ఎలాంటి భేద వ్యవహారం ఏది లేనే లేదు. కాబట్టి ఈ ఆకాశ దృష్టాంతం ఏ విధంగా చెప్పబడి ఉన్నదో, ఆకాశ దృష్టాంతం ఉపాధుల వల్లనే ఆ విధంగా ఆకాశానికి కూడా ఈ పేర్లు, ఈ వ్యవహారము, భేదములు వచ్చినట్టుగా ఉన్నదో, సేమ్ జీవుల వ్యవహారంలో కూడా అంతే. యథాయేతత తద్వత్ దేహ ఉపాధి భేద కృతేషు జీవేషు. దేహ ఉపాధుల వల్లనే ఏర్పడిందే గాని ఈ సమస్త జీవులు యందు ఘటాకాశ స్థానీయములే, అంటే మీ యొక్క ఘటాకాశం మహాకాశం అనుకున్నట్టుగానే మనుషులలో, దేవతలలో, పశుపక్షాదులలో ఈ భేదాలు దేహం వల్ల ఏర్పడింది, కర్మ వల్ల ఏర్పడిందే గాని స్వరూపం వల్ల ఏర్పడింది గానే కాదు. కాబట్టి ఆత్మసు నిరూపణాత్ కృత బుద్ధిమద్భి నిర్ణయో నిశ్చిత ఇత్యర్థ. కాబట్టి ఈ ప్రకారంగా బాగా విచారం చేసినట్లయితే బుద్ధిమంతుల చేత ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించుకున్న వారి ద్వారా నిశ్చయించబడింది. ఇదంతా కూడా ఆత్మ భేదములు కాదు, దేహ భేదములు, కర్మ భేదములు, ఫల భేదములు, బుద్ధి భేదాలే. మరొకటిగానే స్వరూపంలో ఏ భేదములు లేవు. అందువల్ల ఎవరెవరు ఎలా అనుకుంటారో తద్వత్ వ్యవహారము, ఎవరెవరు ఎలా కల్పించుకుంటారో తద్వత్ వ్యవహారము, ఎవరెవరి ఉపాధి ఎలా ఉంటుందో తద్వత్ వ్యవహారమే గాని ఆత్మ వ్యవహారము, ఆత్మ భేదము లేనే. ఆత్మ భేదము లేదు, ఆత్మ వ్యవహారము లేదు అని తెలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అని మీరు బాగా తెలుసుకొని ఈ ప్రకారంగా ఆత్మ భేదము అనేది లేదు, ఆకాశవతు సర్వవ్యాపకంగానే ఉన్నది, దాని యందు ఎటువంటి భేద కల్పన లేనే లేదు. ఉన్నదంతయు అవిద్య చేత కల్పింపబడిన ఉపాధి దోష భేదములే గాని అంతఃకరణ భావాలే గాని స్వరూపం యందు అట్లాంటిది ఏమీ లేనే లేదు అన్నమాట. అది బాగా తెలుసుకోవాలి అట్లా. అందుకని ఎంతటి లోకంలో ఏదైనా ఖాళీగా ఉంటేనే మతము, ధర్మము అనుకుంటుంటారు. ఖాళీగా మనిషి ఉంటే ఇంట్లో కానీ, ఇప్పుడు లోకంలో అనేక రకాల వ్యవహారాలు, గొడవలు, గందరగోళాలు ఉంటాయి కదా. ఏదైనా బాగా తెలుసుకోవాలి. ఒక అద్వైతం తప్ప, ఒక అద్వైత జ్ఞానం తప్ప మిగిలినవన్నీ వాడు భార్య బిడ్డలు వాటి గురించే చేస్తాడు. ఖాళీ ఉంటే చేస్తాడు.
ఖాళీ లేదనుకోండి, అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైనా సరే వాడి పెళ్ళామే కావచ్చు, వాడి పిల్లలే కావచ్చు, హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో వీడు సేవ చేయాలనుకోండి, అక్కడ నమాజ్కి కూడా ఖాళీ ఉండదు అక్కడికి. అర్థమైందా? అక్కడ ఏమన్నా ఖాళీ ఉన్నదనుకోండి, అక్కడే ఒక గుడ్డ వేసుకొని కూర్చుంటాడు అంతే. అసలు ఖాళీయే లేదంటే వాడు నమాజ్ చేయడిగా, ప్రార్థన చేయడు, ఎవడేం చేయడు. రోజు మన సంధ్యావందనం విడిచకుండా త్రికాల సంధ్యావందనం చేసినా టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది అనుకోండి, సంధ్యావందనం అయిపోయింది. అదే టాబ్లెట్లు వేసుకోవడం, నోట్లో నీళ్లు పోసుకోవడం, అదే సంధ్యావందనం. నీకు ఖాళీ ఉంటేనే చేస్తావు ఇవన్నీ. కానీ అద్వైతానికి అది ఏమిలే, నామము లేదు, రూపము లేదు, కర్మ లేదు, దానికి జ్వరము లేదు, టైఫాయిడ్ లేదు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. సర్వభూతములు ఇది సమానమైన తత్వం. దీనికి బాహ్య వ్యవహారాలకి ఏమిటి? అదే జనాలు ఎగబడుతుంటారు, అది ఇది మతం అని ధర్మం అని ఎగబడుతుంటారు కదా చాలా మంది. అంతా కూడా ఖాళీ ఉంది వాళ్ళకే. అదే భార్య బిడ్డలు ఈశ్వరాత్రయాల్లో బిజీగా ఉండేవాడు రాడు, అసలు వస్తాడా? వస్తాడు? రాడు, ఖాళీ ఉంది కాబట్టి. అర్థమైందా? అందులో కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కాబట్టి. అర్థమైందా? కాళ్ళు చేతులు పని చేస్తుంటేనే నమాజ్ కూర్చుంటాడు. కాళ్ళు చేతులే పని చేయలేదంటే నమాజ్ ఏం చేస్తాడు? ఏం చేస్తావురా నువ్వు? కానీ ఇక్కడ కాళ్ళు చేతులతో అవసరం లేదు. అర్థమైందా? అరుపులు గిరుపులు ఏమో లేదు ఇక్కడ, తనలో తాను ఉండడమే. కాబట్టి దీనికి నామరూప కార్య వ్యవహారం లేవు, భేదములు లేవు. ఇలా విచారం చేసుకొని ఉండాలయ్యా. చాలా మంది ఆ విధంగా అనుకుంటుంటారు ఇట్లా. కాబట్టి బుద్ధిమంతుల వల్ల, అంటే ఆత్మ ఏకత్వ జ్ఞానము కలిగించుకున్న వారి వల్ల ఇదంతా కూడా నిశ్చయించబడినది అని చెప్పేసినాడు. తద్వజ్జీవేష నిర్ణయ, నిర్ణయ అని మాట ఉంది కదా లాస్ట్ లో, ఇదనమాట. ఆత్మవేత్తల వల్ల, బ్రహ్మవేత్తల వల్ల, చూసారా, బుధజనుల వల్ల నిర్ణయం జరిగింది. ఇదంతా కూడా వ్యవహార విషయాలే కానీ మరొకటిగానే కాదు అనమాట, మరొకటిగానే కాదనమాట. ఉపాధి ఉన్నంత వరకు ఎగురుతారు జనాలు. ఉపాధికి ఏమన్నా జరిగితే పోద్దా, అవి ఎక్కడ జపమాలు అక్కడ పడిపోవాల్సిందే, ఎక్కడ నమాజ్ అక్కడే కుప్పగోలవలసిందే, ఎక్కడ ప్రార్థనలు అక్కడే అనమాట. అర్థమైందా? ప్రార్థన చేయవాడే పోతాడు ముందు, ప్రార్థన చేయించుకునేవాడు మాత్రం రెడీగానే ఉంటాడు. నువ్వేరా, ఎందుకు వాడికేం పక్షవాతం రాదు. ఎవరికి? అల్లాహకి పక్షవాతం రాదు, యెహోవాకి పక్షవాతం రాదు. వీడికి వచ్చి ఉంటుంది ముందు. ఎందుకని? అది ఊరికే కల్పింపబడిన దేవత, కల్పింపబడిన దానికి పక్షవాత దోషములు ఉండవు. అర్థమైందా? ఉంటాయా? శాలిగ్రాములో విష్ణు భావన చేసేసినావు, విష్ణుకి టైఫాయిడ్ జ్వరం రాదు దమ్ముకుంటున్నా. ఎందుకని? శాలిగ్రామాన్ని కుట్టిందనుకోండి రావా, అర్థమైందా? డెంగ్యూ రాదు అక్కడ. ఎందుకని? కల్పించుకునే వాడికి ముందుగా డెంగ్యూ వచ్చేస్తుంది. ఎందుకని? నువ్వు కూడా అంతే, అల్లాని ప్రతిష్ఠితం చేసినావు, ఎక్కడ యెహోవాని ప్రతిష్ఠితం చేసావు, వాడికి ఏం డెంగ్యూ రాదు, నీకు వచ్చేటట్టుగా ఉంది ముందు. కాబట్టి నీ ప్రార్థనే బ్రేక్ అయ్యేది, అక్కడ బ్రేక్ అయ్యేదేం. అందుకని నువ్వేం తెలుసుకోవాలి? తదేవ బ్రహ్మత్వం విద్యనేదం ఏదేదో ఉపాసితే అని తెలుసుకోవాలి. నువ్వు కూడా తెలుసుకునేవాడే, చేయవాడే బ్రహ్మమని తెలుసుకోవాలి, చేయబడేది కాదురా. అందువల్ల డెంగ్యూకి ముందుగానే జ్ఞానం కలిగించుకో. డెంగ్యూ వస్తే మాత్రం ఇంకేమిలే, అట్లా జ్ఞానం కలిగించుకో. ఈ నామరూప కర్మ భేద వ్యవహారములన్నీ ఫుల్ స్టాప్ పెట్టు. ఎందుకంటే దీంట్లో అహంకారం ముట్టుకొస్తుంది జనాలకి. మన భేదాలు, దర్శనలు ఇవి ఆపు, ముందు జ్ఞానం కలిగించుకో. అప్పుడు అందరూ సమస్త జీవరాశులు హాయిగా ఉంటారు. ఈ భేద దృష్టి మానుకో అనమాట. ఇట్లా అనమాట జనాలకి.
కాబట్టి ఇది నిర్ణయ చెప్పేసి. ఇప్పుడు 7వది దాంట్లో పూర్వపక్షవాదం మొదలు. నన్ను తత్ర పరమార్థకృత ఏవ ఘటాకాశాదిషు రూపకార్యాది భేద వ్యవహార ఇది ఏతదస్తి యస్మాత్ అంటాడు. అయితే మరి ఈ దృష్టాంతములో ఘటాకాశం మొదలైనటువంటి ఘటాకాశము వగైరా వాడారు కదా, ఘటాకాశం మహాకాశం అని. దాంట్లో నువ్వు 3 చెప్పావు, 3 నామ రూప కర్మ. జగత్ అంటేనే ఇంతే, నామము రూపము కర్మ. 3 లేకుండా జగత్ లేదు, జగత్ వ్యవహారం లేదు. నామ రూప కర్మాఖ్యం ఏతత్రయం జగత్ అంటారు. దీన్నే వాళ్ళు కుదించి ఏం చెప్పినారంటే సాధన సాధ్యములే జగత్తు, సాధన సాధ్యములే జగత్తు. అందుకని ఎవరినైనా సరే సాధన సాధ్య రహితముగా ఉన్నావా అంటే ఇంకా కుదరలేదు అంటుంటారు కదా. అర్థమైందా? ఒక్క తత్వం తెలుసుకున్నవాడు ఉండొచ్చు హాయిగా. అర్థమైందా? తత్వము తెలిసిన వాడు మాత్రం సాధన సాధ్య రహితోహం అంటే సాధన సాధ్యములు లేవు. ఇప్పుడు ఏం చేశారు, అందరికి పెళ్లిళ్ళు అయినా అందరూ ఎక్కడికెక్కడ సెటిల్ అయిపోయినా సాధన సాధ్యం రాలేదంటుంటాడు. చూసినారా జనాలు? అందరికి వివాహాలు అయిపోయినాయి, అందరికి ఏ పని మీరు మొదలు పెట్టుకున్నారో అదంతా కూడా ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయినా సరే ఇళ్లలో సాధన సాధ్యములు కంప్లీట్ కాలేదండి. అంటే ఇంకా నీకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలేదా, ఇంద్రుడు ప్రత్యక్షం కావాలి మధ్యలో వచ్చి, అట్లా ఇంకా కంప్లీట్ కాలేదు అంటుంటారు చాలా మంది. అయిపోయింది అని తెలుసుకోవాలి కదా, అయిపోయిందయ్యా మేమేవో పెట్టుకున్నాము హోంవర్క్ అదంతా కంప్లీట్ అయ్యింది అనరు మనుషులు. అర్థమైందా? ఇన్కంప్లీట్ అంటారు. అందుకనే ఆఫీసుల్లో కూడా అంత పనులు చేయించేది మీతో. ఎందుకని ఎక్కడ సాధన సాధ్యములు మీరు వదిలిపెట్టేటట్లేదు, అందుకని ఆ పని ఏదో ఇక్కడే చేయండి అట్లా. కనుక నామరూప కర్మలు అనేది జగత్తు, ఎప్పుడు నామరూప కర్మలే. తత్వం తెలిస్తే నామరూపాదులన్నీ మారిపోతాయి కాబట్టి, నశిస్తాయి కాబట్టి, మన స్వరూప జ్ఞానం తెలుసుకున్నప్పుడు నామరూప కర్మలు లేవు, సాధన సాధ్యములు లేవు. తెలుసుకున్నప్పుడే మనలో మనం హాయిగా ఉంటాం అన్నమాట. ఎప్పుడు తను తాను నామరూప కర్మలుగా భావించకూడదు, సాధన సాధ్యములతో కూడిన వాణ్ణిగా తను తాను తెలుసుకోకూడదు అనమాట. ఆంసిద్ధ నాలో నేను హాయిగా ఉన్నాను, నాకేం చేయవలసింది పొందవలసింది ఇంకేమీ లేవు అని ఉండాలి. ఏమీ లేవు ఉండాలి. అట్లా ఉండాలి జనాలు. అందుకనే వాళ్ళకి తెలియడం, అర్థం కావడంలా, వాళ్ళకి రీచ్ కావటంలా, టార్గెట్ని రీచ్ కావటంలా, గోలే తెలియటం అట్లా పడుతుంటారు. అందుకనే ఈ భేద వ్యవహారం అంతా యథార్థంగానే కదా ఉండేది, యథార్థంగానే కదా జరుగుతున్నది అంటాడు పూర్వపక్షి. లేదయ్యా యథార్థం కాదు, యథార్థం తెలియక జరుగుతుంది. యథార్థం కాదు అది, యథార్థం తెలియకుండా వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు. అందుకనే ఎప్పుడైనా సరే రోజు ఒక గొర్రెనైనా సరే రోజు కట్టేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక రోజు కట్టేదానికి తాడు దొరకలేదు అనుకోండి, అది కట్టే అంత వరకు అది కూర్చోదు పడుకోతుంది. అప్పుడు కట్టినట్టుగా వాడు అట్లా అన్నాడు అనుకోండి, దాని ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఎందుకని కట్టినాడు అలవాటు చూసారు. అట్లా మనకు కూడా ఎప్పుడు చేసేవాళ్ళు పొందాలి అనుకోవాలి. జపం చేసేవాడిని పొందేవాడిని అనుకుంటే కానీ వాడికి గుర్తుండదు. అందుకని ముసలితనం అయిపోయినా సరే ఏమ్మా ఏం చేస్తున్నావంటే ఇంకా చేస్తున్నాను, పని కాలేదంట. ఏం నన్ను అడుగుతావు చేసేది అని, నేను ఫ్రీగా ఉన్నానని మాత్రం అనరు. వాళ్ళు అనరు కాబట్టి వాళ్ళు కూడా అట్లా అడిగారు. ఎవరు ఎదుటి మనుషులు కూడా ఏం చేస్తున్నావని ఎవరిని అట్లా అడుగుతారా? మార్చిదిలోకి పోయి డెడ్ బాడీల్ని ఏం చేస్తున్నావు అని అడుగుతారా? మార్చిదిలో ఏం చేసేది అక్కడ?
ఏం చేసేదేమీ లేదు. శ్మశానాలకు పోయి ప్రతి కోరిని అడిగిన మీరు పోయి ఏం చేస్తున్నావు ఏంటి అని ఏంటి చెప్పేది అక్కడ? అట్లాగా ఉండరు. లోపల ఇంకా ఏమో చేయాలని ఉంటూనే ఉంటుంది. కాబట్టి జనాలు కూడా ఆ విధంగానే కమ్యూనికేషన్ అది. అడగకపోతే కమ్యూనికేషన్ లేదుగా. అది ఇది యథార్థం కాదయ్యా. నామ రూప కర్మలు అనేటువంటి భేద వ్యవహారము నిజం కాదు. నా ఏతదస్తి యస్మాత్, ఎందుకంటే నా ఆకాశస్య ఘటాకాశ నిర్వయౌ యథా వికార అవయౌ యథా నైవాత్మనః సదా జీవః వికార అవయౌ తథా. నా ఆకాశస్య ఘటాకాశః వికార అవయవౌ యథా న ఏవ ఆత్మనః సదా జీవః వికార అవయవౌ తథా. ఆకాశానికి ఘటాకాశము అవన్నీ కూడా వికార అవయవాలు ఎలా లేవో, ఆకాశమునకు ఘటాకాశము మహాకాశము అనేటువంటిది వికార అవయవములు ఎలాగా లేదో తథా నా ఏవాత్మనః సదా, ఈ ఆత్మ సదా సర్వకాల సర్వావస్థలు యందు ఈ ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడికి, నేనుకి, ద్రష్టకి వికార అవయవాలు లేనే లేదు, వ్యవహార అవయవాలు లేనే లేదు అనమాట. అట్లాంటి వ్యవహార అవయవాలు లేవని. ఆకాశానికి ఎలా భేదములు లేవో, భేదములు లేదు కాబట్టి ఘటాకాశం మహాకాశం అది అని అనుకోవాల్సిన పని లేదో, అలాగా ఈ ఆత్మకి ఈ దేహేంద్రియాలలో ఉండేటువంటి జ్ఞానమునకు అనుభవానికి కూడా అలాంటివి ఏమీ లేనే లేదు. ఈ నేను కూడా ఏం లేదు. ఈ నేను అనేవాడికి ఏమీ లేనే లేదు అనమాట. ఈ నేను అనేవాడికి దేహేంద్రియాదులు తన మీద వేసుకొని దానిలో మనసు ఒకటి ఖాళీగా ఉంటుంది చూసారా, దాంట్లో ఏదో వేసుకుంటేనే వ్యవహారాలు. కానీ ఈ దేహానికి సాక్షిగా మనసుకు సాక్షిగా ఉన్నవానికి ఏమీ లేనే లేదు, వేసుకుంటేనే వస్తుంది. అది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు దేహానికి వ్యవహారం వేసుకోవాలా, మనసుకి కోరిక వేసుకోవాలా చెప్పండి? మనసుకి కోరిక వేసుకుంటే దేహానికి వ్యవహారం, మనసుకి కోరిక వేసుకుంటాం అనమాట. అర్థమైందా? ఒక్కొక్కసారి మనసుకి కోరిక అలా ఉండి దేహానికి కర్మ అయిపోయినా మనసు ఏం చేసేది? ఒప్పదు. ఎందుకని? దాని కోరిక అలాగే ఉంది, శరీరానికి మాత్రం కర్మ చేయలేదు, అది అయిపోయింది దాని పని. అందుకనే చెప్పేది, మనము శరీరాన్నైనా సరే చూసారా ముగింపు చేసుకోవచ్చు, కానీ శరీరం ఏమో ముగించుకుంటుంది కానీ మనసు ముగించుకోదు. నేను నడవలేను అంటుంది ఇది. మనసు ఏమంటుంది? పెళ్లికి పోవాలరా అంటుంది ఇది. నేను నడవలేను అంటే నువ్వు నన్ను పెళ్లికి రా, ఫంక్షన్లకి రా, అక్కడికి రా, ఇక్కడ రా అంటావి ఏంటి అంటుంది మనసు. ఇది శరీరం. ఆటోలో కూర్చొని పెడతారులే ఎవరెవరు అంటుంది, ఎవరిని ఇట్లా ఎవరెవరు మోసపోతారులే అంటుంది. నా వల్ల కాదు అని చెప్తున్నా సరే సరే. అందుకని శరీరం ముగింపు మనసు ముగింపు కాదు. శరీరం ముగింపు మనసు ముగింపు కాదు. శరీరం ఎప్పుడో ముగించుకునేస్తుంది. అది 40 ఏళ్ళకే ముగించుకోవచ్చు, 50 ఏళ్ళకే ముగించుకోవచ్చు, 60 ఏళ్ళకే అది రిటైర్మెంట్ రెడీగా ఉంటుంది. ఎవరా అసలు మంచి వయసులో కొన్ని ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే అప్పుడే రిటైర్మెంట్ అయిపోయింటుంది. 2 కాళ్ళు 2 చేతులు అవుట్ అయింది అనుకోండి, రిటైర్మెంట్ ఎప్పుడే వచ్చేసి ఉంటుంది దానికి. ఎవరికే? మరి 2 కాళ్ళ వల్లనే కదా నడవాలి, 2 చేతుల వల్లనే కదా చెయ్యాలి. ఈ రెండిటికి చూసారా రిటైర్మెంట్ వచ్చేసిన మనసు మాత్రం రిటైర్మెంట్ పోనీ 2 కాళ్ళు 2 చేతులతో పూర్తిగా పనిచేసి వదిలిపెట్టేసినాం అనుకోండి, అప్పుడు కూడా మనసుకు మాత్రం రిటైర్మెంట్ రాదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు పనిచేసేసిన మనసును మాత్రం రిటైర్మెంట్ ఇవ్వదు. శరీరం ముచ్చేసుకుంటుంది ముందుగానే.
శరీరం తీసుకున్నా సరే మనసు మాత్రం రిటైర్మెంట్ తీసుకునేదానికి సిద్ధంగా ఉండదు. ఎందుకు సార్ అట్లాగా అంటే, ఎందుకు ఆ విధంగా అంటే అది స్థూలము కాదు కదా, దానికి అవయవాలు లేవు కదా, అది వికారాలు చెందదు ఎవరు మనసు. అందుకని ఇంకొక శరీరంలోకైనా పోయి నేను ఆ పని చేస్తాను, ఇంకో జన్మ అయినా కదా, నా కోరిక తీరాల్సింది, నా ఆశ తీరాల్సిందే, నా ఆకాంక్ష తీరాల్సిందే అని తిరుగుతూ ఉంటుంది. అందుకని అది వికారం చెందదు. చూసారు, సేమ్ ఆత్మ కూడా అంతే, అది నిర్వికారంగా ఉంటుంది, నిర్వికారంగా ఉంటుంది. ఇప్పుడు అర్థం అవ్వాలి మనసుకి. చూసారా, మనసుకి శరీరం లేకపోయేటప్పుడు స్థూల శరీరం అది వికారం ఎలా చెందదో, మనసుని వ్యాపించుకున్న స్వరూపం కూడా వికారం చెందనే. కానీ అది ఏ శరీరంలోకి పోతుంది, ఈ మనసు మాత్రం ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లాగా అంటే ఇదే సంగతి. ఈ శరీరము నడవలేదు అని చెప్పినా సరే ఈ శరీరాన్ని లేపి ఆటోలో కూర్చొని పెడతారు కదా, అది చేసి ఆ కార్యక్రమం చేయించింది ఎవరు? మనిషే కదా జయించి. శరీరం జయించలా. నువ్వు వీల్స్ బండి మీద కూర్చొని పెట్టు, నలుగురు నన్ను మొయ్యండి, గుర్రం బండిలో మొయ్యండి అని చెప్పలేదు కదా శరీరం. మనసు జయిస్తుంది కదా. మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎందుకు పోతుంది? తీసుకెళ్ళిపోద్ది, వెళ్ళిపోద్ది, ఇంకో జన్మ ఎత్తిచ్చారు. అది వికారం చెందడం లేదనమాట మనసు. మరి ఆ మనసునే వ్యాపించుకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో అది అసలు వికారమే లేదు, దానికి నిర్వికారంగా నిరవయంగా నిత్యముగా ఉంటుంది. అది దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లాగే. అందుకని బాల్య యవ్వన కౌమారాదులు వస్తున్నా సరే దేహం యొక్క మార్పులు చూస్తున్నామే కానీ మనసులో మార్పులు కనిపించదు. నాకు అప్పుడే వయసు అయిపోయిందా అంటుంటాం. ఇంకేం చేసా, అద్దంలో చూసుకో, అద్దంలో చూసుకోవాలి. అది అందుకనే మనం అద్దంలో చూసుకొని ఏం చేస్తామంటే రంగు వేసుకుంటాంలే తలకి అనుకుంటాం. సరే, శరీరానికి ఏమేస్తావు? శరీరానికి ఏమేస్తావు? తలకు సరే రంగు వేసినావు, శరీరం ఆ విధంగా మడతలు పడిపోతుంటే దాన్ని ఏం చేస్తావు? ఏం చేయలేవు నువ్వు. కానీ ఆ మనసు ఎంత యవనంగా ఉందో చూసినారా? ఎవరు యవనంగా ఉందే? శరీరము నాకు ముసలి రూపం చేసేసి. అది బాగా తెలుసుకో. అందుకని దీన్ని బట్టే తెలుస్తుంది ఎందుకు అలాగా జరిగింది అంటే దగ్గరగా ఉంది కాబట్టి. అది చైతన్యానికి ఆత్మకు దగ్గరగా ఉంది. ఎవరు? మనసు దగ్గరగా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరగా ఉండే వాళ్ళకి పచ్చకర్పూరం వాసన వస్తుందా? దూరంగా రోడ్డు మీద ఉండే వాళ్ళకి పచ్చకర్పూరం వస్తుందా? వాళ్ళకి ఏమొస్తుందంటే బురద కంపు వస్తుంది రోడ్డు మీద ఉండే. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే వాళ్ళకి పచ్చకర్పూరము, నేతి వాసనలు గొమ్మగొమ్మలు ఆడిపోతుంటాయి. ఎందుకని? చూసారా? అలాగా మనసు కూడా ఎందుకు ఆ విధంగా ఉంది? నిత్య యవ్వనంగా నేనున్నాను అనిపించుకుంటుంది, నాకేమైంది అనిపించుకుంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఆత్మ చైతన్యం యొక్క సన్నిధానంలో ఉంది. యో వేద నిహితం గుహాయాం పరమే యోమన్. అందుకనే మనసుకి ఇంత కూడా వికారం రాదు. కానీ రాదు. చూసారా? అది సంగతి. దానికి రానే రాదు. అందుకనే మనసు ఎప్పుడు కూడా నాకేమైంది నాకేమైంది, బాగున్నాను కదా అంట. అది బాగానే ఉంటుంది. అందుకనే ఆశ పడుతూనే ఉంటుంది. ఇంకా శరీరం కుదురుగ్గా లేకపోయినా మనసు మాత్రం ఆశపడుతూనే అట్లా అన్నమాట. అది బాగా తెలుసుకోవాలి.
కనుక ఇక్కడ జీవుడికి కూడా చైతన్య స్వరూపుడైనటువంటి నేననే వానికి కూడా ఎలాంటి వికారాలు లేవు. అందుకని అవయవం కాదు అది. ఆకాశానికి అవయవం లేదు, అవయవ భేదములు లేవు. అంతఃకరణాన్ని వ్యాపించుకున్నటువంటి చిత్స్వరూపమైనటువంటి స్వరూపానికి కూడా లేదు అన్నమాట. అది తెలుసుకోవాలి. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడే నేను చెప్తాం. ఓం సహనావతు సహనో